నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుంది విడుదల రజనీ వ్యవహారం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దోచుకున్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి దోచుకున్నాడు, జగన్ రెడ్డి దోచుకున్నాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన దోచుకున్నాడు, వైవి సుబ్బారెడ్డి దోచుకున్నాడు, కరుణాకర్ రెడ్డి దోచుకున్నాడు, అవినాష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ఇవన్నీ తెలిసినాయే కదా మనకి. వీళ్ళంతా ఎంత దోచుకోగలేంది, నేను ఎందుకు తక్కువగా ఉండాలి, నేను కూడా దోచుకుంటా అన్న ఉద్దేశంతో మాజీ మంత్రివర్యులు విడుదల రజనీ గారు చేసిన అరాచకాలు అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి, చూస్తూనే ఉన్నాం. పైగా ఆవిడ బెదిరింపులు, అధికారులను బెదిరిస్తుంది, రాజకీయ నాయకులను బెదిరిస్తుంది, ప్రభుత్వాన్ని కూడా బెదిరిస్తుంది. పైగా గమ్మత్తుగా ఎమ్మెల్యేగా ఓడిపోయి ఆవిడ అక్రమాలను వెలికితీసి కేసులు పెట్టే ప్రయత్నంలో ఉంటే ఆవిడ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తుంది, బెదిరిస్తుంది, వ్యవస్థలను కూడా సవాల్ చేస్తుంది ఆవిడ. నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు, ఉనికి కోసం మాయల మరాఠీ వేషాలు, మళ్ళీ చిల్లర రాజకీయాలు. అజ్ఞాతం నుండి అకస్మాత్తుగా మీడియా తెరపైకి వచ్చి బుసలు కొడుతోంది వైసీపీ మాయల మరాఠీ విడుదల రజనీ. తన కుటుంబం వైసీపీ కుటుంబంపై పిడుగులు కురిపిస్తున్న వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరికలు చేస్తోంది. చేసిన పాపాలను కప్పిపుచ్చుకోవడానికి మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుపై విడుదల రజనీ ఎగిరెగిరి పడుతోన్న వైనం విస్మయానికి గురి చేసేది. మీడియా ఎదుట హావభావ విన్యాసాలతో కొత్త డ్రామాను రక్తి కట్టించడానికి విడుదల రజనీ చేస్తోన్న ప్రయత్నాలు విమర్శల పాలవుతున్నాయి. మీ సంగతి తెలుస్తా, నా రూటే సపరేటు అయితే ఏంటట అనడం కూడా ఒక కళే. మీ సంగతి తెలుస్తా, అక్రమ సంపాదనే నా ధ్యేయం, నా మరిది నా కార్యకర్తలే ముఖ్యం, కట్టు కథలు అల్లడం విడుదల వారి లక్షణం, నా రూటే సపరేటు అయితే ఏంటట. నవ్వి పొదురుగాక నాకేటి సిగ్గు అని అజ్ఞాత నుండి అకస్మాత్తుగా మీడియా తెరపైకి వచ్చి బుసల కొడుతున్న వైసీపీ నేతలే ముద్దుగా పిలుచుకునే మాయల మరాఠీ విడుదల రజనీ తనకు, తన మరిదికి, తన మామకు, తన కుటుంబ సభ్యులకు పనిలో పనిగా వైసీపీ కార్యకర్తలపై పిడుగులు పడిపోతున్నాయని, వాటికి కారకులైన వారిపై తనకు రోజులు వచ్చినప్పుడు విరగ్గొట్టేస్తానని హెచ్చరికలు చేస్తున్న వైసీపీ విరాగ్ని విడుదల రజనీ తననెందుకు ఓటర్లు ఎరగదీసి ఓటమి విడిదికి పంపారో గుర్తు లేకనో, లేక చేసిన పాపాలను కప్పిపుచ్చుకోవడానికి పడుతున్న తాపత్రయమో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేరు చెప్పి రాణి మాలిన అవతారంతో మీడియా ఎదుట హావభావ విన్యాసాలతో గొంతు పెగలకపోయినా చించుకుని మరీ హెచ్చరికలు జారీ చేసేసింది. ఆ దృశ్య కావ్యాన్ని చూస్తున్నంతసేపు రంగుల చిత్రంలో ఇంపుగా కనిపించిన ఆమె కళ్ళెర్ల చేసిన తరుణంలో ఆమె అసలు రూపం అదే కీలుగుర్రంలో రాక్షస రూపం తెలిసిన వారంతా గతం గుర్తుకొచ్చి ఒక్కసారిగా గగ్గురుపాటుకు గురై ఆ రజనీయేనా ఇలా మాట్లాడుతోందని తూ తూ అంటూ చేతి కిందన వీపును చరుచుకున్నారు. చిలకలూరుపేట నుండి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వరకు అవిశ్రాంతంగా అప్రతిహాతంగా సాగించిన అవినీతి దండ, దౌర్జన్య కాండ, అజ్ఞాత వీర తాడేసుకుని మరీ సాగించిన విడుదల రజనీ ఆమె కుటుంబ సభ్యులు చిలకలూరుపేట నియోజకవర్గాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని అవినీతికి పెద్దపీట వేశారు. ప్రతి పనికి లంచం లాగేశారు. అక్రమ వసూళ్లు, మైనింగ్, ఇసుక అక్రమ రవాణాకు నియోజకవర్గాన్ని కేంద్రంగా చేశారు. రజనీ గెలుపొందగానే అక్రమార్జనకు తెరదీశారు. కుటుంబ సభ్యులు ముఖ్యంగా మరిది గారితో సహా కలెక్షన్ కౌంటర్లే తెరిచేశారు. ప్రతిపక్షాలు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నేరుగా ఎన్నోసార్లు ఆరోపణలు చేసినా వైసీపీ అధిష్టానం కానీ ఇటు అధికారులు కానీ పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. ఇక మంత్రిగా అందరం ఎక్కగానే అవినీతి అంతు చూసేశారు విడుదల రజనీ. చిలకలూరుపేట మండలంలో పసుమర్రు గుడేవారిపాలెంలో జగనన్న కాలనీ కోసం సుమారు 80 ఎకరాల భూమిని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో 10 కోట్ల వరకు చేతులు మారాయి. అప్పట్లో నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కలెక్టర్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులకు డబ్బులు చెల్లించి పాప పరిహారం చేసుకున్నారు. చిలకలూరుపేట నియోజకవర్గంలో ఇసుక మైనింగ్ దోపిడీ తీవ్ర స్థాయికి చేరింది. గతంలో తమ సామాన్య దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు పొట్ట నింపుకునేందుకు చాటుమాటుగా ఇసుక రవాణా చేసేవారు. కానీ రజనీ ఎమ్మెల్యేగా అధికారం చేపట్టిన తర్వాత ఈ దందాకు లైసెన్సులే ఇచ్చేశారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన నేతలు ఉన్నా, ఇతర పార్టీలకు చెందిన సానుభూతి పరులు ఉన్నా ఎవరైనా నగదు చెల్లించే విధంగా మార్పులు జరిగాయి. అక్రమంగా రవాణా సజావుగా కొనసాగేందుకు కొంతమంది ప్రైవేటు వ్యక్తులను కూడా నియమించారు. దీంతో వాగుల్లో ఇసుక, కొండలు రెడ్ గ్రావెల్, చివరకు పనికిరాని డస్ట్ కూడా డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు. మరోవైపు ప్రభుత్వం సరఫరా చేసే ఇసుకలో కూడా రజనీ వద్ద పనిచేసే పిఏ బంధువులను ఉంచి ఇందులోనూ దోపిడీకి పాల్పడ్డారు.
జగనన్న కాలనీలకు ఉచితంగా పంపిణీ చేసి ఇసుకను సైతం అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. మట్టికి టిప్పర్కు 1000 రూపాయల చొప్పున వసూలు చేశారు. చిలకలూరుపేట మండలంలోని ఎడవలిలో దళితులు దశాబ్దాల కిందట సాగు చేసుకునేందుకు అప్పటి ప్రభుత్వం భూములు ఉచితంగా అందజేసింది. ఈ భూముల్లో విలువైన గ్రానైట్ నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించిన రజనీ మంత్రి పదవి పొందేందుకు వాటిని సీఎం జగన్ బంధువులకు కట్టపెట్టేందుకు పావులు కదిపారు. దళిత రైతులు వ్యతిరేకిస్తున్నా లెక్క చేయకుండా నామమాత్రపు ధర చెల్లించి సుమారు 2700 కోట్ల విలువైన భూములను గ్రానైట్ వ్యాపారులకు దారాదత్తం చేశారు. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకుందని ప్రతిపక్షాలు ఆందోళన చేసినా ఆరోపించినా పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ప్రచారంలో చిలకలూరుపేట వచ్చి దళితులకు సంబంధించి 414 ఎకరాల భూములకు పట్టాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. మండలంలోని మురుకుపొడిలోనూ గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయన్న పేరుతో పేద దళిత రైతుల స్వాధీనంలో ఉన్న 140 ఎకరాల అసైన్డ్ భూములను కూడా బడా వ్యాపారులకు కట్టబెట్టేశారు. నియోజకవర్గంలో కొత్తగా వెంచర్ వేయాలన్నా, అపార్ట్మెంట్ కట్టాలన్నా అనధికారికంగా రజనీ తాలూకా వ్యక్తులకు కప్పం కట్టాల్సిందే. సాక్షాత్తు సంబంధిత అధికారి 8.5 కోట్ల రూపాయల నగదు వసూలు చేశారని ఒప్పుకుంది. ఈ అధికారిని చీరాల మున్సిపాలిటీకి బదిలీ చేస్తే ఒక్కరోజు కూడా అక్కడ పని చేయకుండా మంత్రి అండదండలతో చిలకలూరుపేటలోనే పాగా వేశారు. గతంలో నర్సరావుపేట రోడ్లో పార్టీ సీనియర్ నాయకుడి కుమారుడి తన భాగస్వామితో విల్లా నిర్మాణానికి పూనుకుంటే దాన్ని తనకు కప్పం కట్టలేదన్న సాగుతో ఆపించి వేశారు. పై అధికారులు మంత్రుల జోక్యంతో అది నిర్మాణం పూర్తి చేసుకుంది. షాపింగ్ మాల్స్ పెట్టాలంటే 20 లక్షల రూపాయలు, అపార్ట్మెంట్ కట్టాలంటే ప్లాటుకి 20,000 రూపాయలు వసూలు చేశారు. వైఎస్ఆర్సీపీ వారికి మాత్రం ప్లాటుకు 10,000 రూపాయలు రాయితీ ఇవ్వడం కొసమెరుపు. విడుదల వారి దోపిడీ చూసారు ఎట్లా ఉందో. బయట వ్యక్తులైతే, ఇతర పార్టీల వ్యక్తులైతే అపార్ట్మెంట్కి 20,000 రూపాయలు అంట. అదే తన సొంత పార్టీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అయితే 20,000 10,000 డిస్కౌంట్ ఇచ్చిందండి. పాపం కనికరించింది అక్కడ ఆవిడ. అర్థమైంది కదా. బయట వ్యక్తులకైతే 20,000 రూపాయలు ఇవ్వాలి అపార్ట్మెంట్కి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే 10,000 డిస్కౌంట్ ఇచ్చి 10,000 వసూలు చేసుకుంది. మంత్రి విడుదల కలెక్షన్ల గుట్టు. వైసీపీ కార్యకర్తలు ఇది మీ పరిస్థితి. చెప్పుకోలేక నోట్లో గుడ్ల కొక్కుని కళ్ళ నీరు బయటపడకుండా 5 ఏళ్ళు రాక్షస పాలనలో అనిపించారు బాబు. మిమ్మల్ని చూస్తే జాలేస్తుందయ్యా. చిలకలూరుపేట పట్టణంలో బార్ అండ్ రెస్టారెంట్ల ఏర్పాటుకు గతంలో ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. గతంలో ఈ వ్యాపారాలు నిర్వహించిన వారితో పాటు కొంతమంది ఔత్సాహికులు ఆసక్తి చూపినా బెదిరించి టెండర్లో పాల్గొనకుండా నిలుపుదల చేయించారు. నర్సరావుపేట రోడ్లో హోటల్ నిర్మించే వ్యక్తి బార్ షాప్ టెండర్లో పాల్గొనడానికి ఆసక్తి చూపాడు. ఈ విషయం తెలిసిన మంత్రి బంధువులు ఎన్నడూ చిలకలూరుపేట మొహం చూడని ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. టెండర్లో పాల్గొనని హామీ ఇచ్చి బతుకు జీవుడా అని అతను బయటపడ్డాడు. అతని హోటల్ మీద ఫుడ్ సేఫ్టీ అధికారులతో దాడులు చేపించి భయభ్రాంతులు గురి చేపించి ఆ టెండర్ విరమించుకునేలా చేసిందంట మేడం. మా తల్లే ఎంత మింగేసావమ్మా. అతను బెదిరించి ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత చిలకలూరుపేట ఆ చుట్టుపక్కల బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ మొత్తం వాళ్ళే తీసుకున్నారు. మొత్తం 1 సైడ్ అనమాట. విడుదల రజని ఆర్డర్ వేస్తే వారు 1 సైడే అట్లా సాగిచ్చారు ఆమె. ఆ లైసెన్స్లన్నీ గంపకొత్తగా వాళ్ళు హోల్సేల్ కొనుక్కు తీసేసుకుని ఒకటి బ్లాక్లో అమ్ముకున్నారు. సినిమాలో బ్లాక్ టికెట్లు అమ్ముతారు కదా అట్లా. మీ దోపిడీ తగలయ్యా. ఏం దోపిడీ రా బాబు, ఎంత దోషించారా బాబు మీరు. వైద్యారోగ్య శాఖలో పోస్టుల భర్తీ నుంచి బదిలీలు ఇతర వ్యవహారాలన్నీ కూడా నాన్ లోకల్ ప్రాతిపదికన మంత్రి రజని వ్యక్తిగత కార్యదర్శులు చూసుకుంటారు. వాటి ద్వారా కూడా కోట్ల రూపాయలు వసూలు చేశారని మీడియాలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక నియోజకవర్గ పరిధిలో బదిలీలు, ఇతర భూ వివాదాలు మంత్రి మరిదికి అప్పగించారు. దీంతో అవసరమైతే తప్ప ఒకరి వ్యవహారంలో మరొకరు జోక్యం చేసుకోరు. అక్రమార్జన ఎవరిది వారికే. ఎన్నికలకు ముందు భూములు తాకట్టు, గెలిచిన తర్వాత కోట్లాది రూపాయల భూములు కొనుగోలు, గతంలో ఎన్నికలకు ముందు ఉన్న స్థలాలు, ఆస్తులను తాకట్టు పెట్టుకున్నవారు 5 ఏళ్ల పదవీ కాలంలో కోట్లాది రూపాయల విలువైన భూములను కొనుగోలు చేసేశారు. చిలకలూరుపేట నియోజకవర్గంలో 2019 ఎన్నికలకు ముందు నెల రోజుల పాటు ఓటర్లను, ప్రజలను, పార్టీ నాయకులు, కార్యకర్తలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల బంగారు భవిష్యత్తును నాశనం చేసిన చరిత్ర విడుదల రజనీది. నెల రోజులు మాత్రం తీయేటి మాటలు చెబుతారు, డబ్బు ఎరవేసి ఆకర్షిస్తారు, గెలిచిన తర్వాత పువ్వుల్లో పెట్టి చూసుకుంటామని మాయ చేస్తారు. ఎక్కడైనా కుటుంబంలో ఒక వ్యక్తి తేడాగా ఉంటాడు. విడుదల రజనీ కుటుంబం విషయానికి వస్తే కుటుంబం మొత్తం తేడానే. చెన్నై కలకత్తా జాతీయ రహదారి నుంచి చిలకలూరుపేట మండలంలోని పసుమూరు గ్రామానికి వెళ్లే 70 సంవత్సరాల నుంచి ఉన్న రహదారిని విడుదల రజనీ కుటుంబం సభ్యులు కబ్జా చేసి గోడ కట్టారు.
గోడ కట్టడమే కాదు, ₹1 కోటి ఇస్తేనే గోడ తీసివేస్తామని చెప్పడం వారి భూ కుంభకోణం, భూ ఆక్రమణలకు నిదర్శనంగా నిలుస్తుంది. విడుదల రజనీ ఒక్కరే కాదు, ఆ కుటుంబం మొత్తం తేడానే. అందితే జుత్తు, అందకపోతే కాళ్ళు పట్టుకుని లాగేసే నైజం వారిది. జగన్ రెడ్డి పిలుచుకునే లేడీ హీరో చిలకలూరుపేట నుంచి పారిపోయి గుంటూరు రావడం ఏంటి? చిలకలూరుపేటలో పోటీ చేయాలి కదా, చిలకలూరుపేటలో పోటీ చేస్తేనే నిజమైన హీరో కదా. జగన్ మీ చరిష్మాతో రజనీని చిలకలూరుపేటలో పోటీ చేయించి గెలిపించాలి కదా. అప్పుడు మీరు సూపర్ హీరో అవుతారు, రజనీ హీరో అవుతారు. రజనీ నిజాయితీ పరురాలు, ప్రజలకు మంచి చేసి ఉంటే చిలకలూరుపేటలోనే పోటీ చేయొచ్చు కదా, ప్రజలు ఆదరిస్తారు కదా. ఎందుకంటే చిలకలూరుపేట ప్రజలను మోసం చేశాం, ఇప్పుడు గుంటూరు ప్రజలను మోసం చేద్దాం, మనల్ని అడిగేవారెవరు ఆపేవారెవరు అన్న ధీమాతో రంగంలోకి కొంగు బిగించి మరీ దూకేశారు. ఎన్నికలకు ముందు ఫోన్ ఎత్తుతారు, ఎన్నికల తర్వాత పిఏలకు పెత్తనం ఇస్తారు. ఎన్నికలకు ముందు విడుదల రజనీ, ఆమె కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలకు ఇచ్చిన ఫోన్ నెంబర్ ఎన్నికల తర్వాత ఉండదు. చిలకలూరుపేటలో ఇదే జరిగింది. గత ఎన్నికలలో గెలిచిన తర్వాత చిలకలూరుపేట నుంచి గుంటూరు వచ్చిన ఆమె నాయకులు, కార్యకర్తలకు ఏదైనా అవసరం ఉంటే పిఏలకు ఫోన్ చేయాలని, తనకు ఫోన్ చేయొద్దని చెప్పారు. ఏ పని చేయాలన్నా వారికి డబ్బులు లంచం ఇవ్వాల్సిన పరిస్థితులు చిలకలూరుపేట ప్రజలు చూశారు. కనీసం తిరుమల దర్శనం లెటర్లు కూడా ₹1,000 అమ్ముకున్నారంటే వీరి అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతుంది. అక్రమంగా సంపాదించిన ₹1,00,00,000 డబ్బు ఉండి, బీసీ కాపు కులముద్ర ఉండి కూడా చిలకలూరుపేటలో రజనీ పోటీ చేసే పరిస్థితి ఈరోజు ఎందుకు లేదో మీరే అర్థం చేసుకోవాలి. ఎమ్మెల్యేగా, మంత్రిగా చిలకలూరుపేట నియోజకవర్గంలో ఏ ఒక్క బీసీకైనా ఆమె మేలు చేసిందో చెప్పగలరా? ఒక్క కాపుకైనా న్యాయం జరిగిందని చెప్పగలరా? ఈ విషయం చిలకలూరుపేటలో ఏ ఒక్క బీసీని అడిగినా, ఏ ఒక్క కాపుని అడిగినా చెబుతారు. ఇవాళతోనే విడుదల రజనీ గారి కుట్రలు, దోపిడీ పర్వం ఆగలేదండి. ఇవి కొనసాగుతూనే ఉంటాయి. అనేక కుట్రలు ఉన్నాయి, అనేక దోపిడీలు ఉన్నాయి, అనేక అక్రమ ఆస్తుల సంపాదన ఉంది. రోజుకొకటి వస్తూనే ఉంటుంది.